కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార పంపిణీకి సంబంధించిన అంశంపై జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సమావేశం కావడంపై కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని, ఇద్దరం కలిసి పనిచేస్తామని సిద్ధు, డీకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. కర్ణాటకలో అధికార పంపిణీకి సంబంధించిన వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందనే చర్చ తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని అధికార పక్షంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు డీఎంకే, మరోవైపు సిద్ధు మద్దతుదారుల వరుస ఢిల్లీ పర్యటనలతో కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు తప్పవని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నవంబర్ 30న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ కూడా నాయకత్వ మార్పునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాయకత్వ మార్పు అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తామిద్దరం గౌరవిస్తామని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్తులో కూడా తమిద్దరి మధ్య విభేదాలుండవని వారిద్దరూ పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం శివకుమార్ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని సిద్ధరామయ్య తెలిపారు. 2028లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మరోసారి అధికారంలోకి తేవడం గురించి ఇద్దరం చర్చించుకున్నామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడుకున్నామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. నాయకత్వ మార్పు విషయంలో ఇప్పటి నుంచి ఎటువంటి గందరగోళం ఉండదని సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఇప్పటికీ ఎటువంటి గందరగోళం లేదని, కొంతమంది మీడియా రిపోర్టర్లు గందరగోళం సృష్టించారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల మాదిరిగానే 2028 ఎన్నికల్లోనూ తామిద్దరం కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. డీకేతో కలిసి పనిచేస్తానని సిద్ధు పేర్కొన్నారు. బీజేపీ, జేడీఎస్కు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటు అని పేర్కొన్న సిద్ధు, ఆ రెండు పార్టీలు తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తామని ప్రకటనలు చేశాయని సిద్ధు గుర్తు చేశారు. బీజేపీకి 60, జేడీఎస్కు 18 సీట్లు ఉన్నాయని, వారు తమ ఎమ్మెల్యే సీట్లు 140కి దరిదాపుల్లో లేరని సిద్ధరామయ్య పేర్కొన్నారు. విపక్షాల తప్పుడు ఆరోపణలకు ధీటుగా బదులిస్తామని చెప్పిన సిద్ధు, తనకు తెలిసినంత వరకు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలని కోరుకుంటున్నారని, వారు హైకమాండ్ను కలవడానికి వెళ్లి ఉండొచ్చని తెలిపారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. సీఎం సిద్ధరామయ్యతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఫలప్రదంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య గౌరవిస్తామని డీకే పేర్కొన్నారు. ఇద్దరం కలిసి పనిచేస్తామని డీకే స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరం గౌరవిస్తామని డీకే తెలిపారు. తాము పార్టీకి నమ్మకమైన సైనికులమని, 2028లో తాము కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను మరోసారి అధికారంలోకి తీసుకువస్తామని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతామని డీకే శివకుమార్ తెలిపారు. తాము గతంలో కలిసి పనిచేశామని తెలిపిన డీకే, అందుకే కర్ణాటక ప్రజలు 2023లో భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. మొత్తంగా నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న వేళ సిద్ధు, డీకే భేటీ ఒక్కసారిగా కన్నడ రాజకీయాలను హీటెక్కించింది. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఏంటనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందా, లేక సిద్ధునే 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతారా అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటి వరకు స్పష్టతనిస్తుందో చూడాలి.